గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ మెయిన్గా మన ఛానల్ ఏమంటే రానున్న అప్కమింగ్ స్కీమ్స్ అంటే పథకాలు అనేది ఎప్పుడెప్పుడు ప్రవేశపెట్టచ్చు, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఈ పండగ పూట ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తున్నాను, మీరు కూడా వినండి. అంటే ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ అంతే అట్లాంటిది అనుకోండి. సో ఈ గుడ్ న్యూస్ ఏంటంటే రానున్న రోజుల్లో ఏదైతే మనకి ప్రజెంట్ పిఎం కిసాన్ యోజన ఉంది కదండి, అంటే రైతులకు ఏటా మనకి 6,000 ఇస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి, దాన్ని కాస్త 10,000గా పెంచాలనేది మనకి ఇక్కడ కేంద్రం అయితే భావిస్తున్నట్టయితే తెలుస్తుంది. సో దీన్ని విధి విధానాలు అనేది రానున్న రోజుల్లో ఖరారు చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎవరెవరు అర్హులు, అలాగే దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నది, ఎప్పటి నుంచి అమలు చేస్తారు, అలాగే రైతుల ఆ ఖాతాల్లో ఎప్పుడు ఈ అమౌంట్ అనేది జమ చేస్తారు, ఏమి ఎట్లా మొత్తం ఈ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేశాను. మీరు కూడా ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియోని 10 మందికి షేర్ చేస్తారనుకుంటున్నాను. సో హోప్ యూ విల్ రీచ్ దిస్ టార్గెట్ వెరీ క్విక్లీ. మీరు కూడా ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే పిఎం కిసాన్ యోజన వచ్చేసి మనకి ప్రజెంట్ ఏదైతే 6,000 ఇస్తున్నారో దీన్ని కాస్త 10,000 రూపాయలుగా మార్చే అవకాశాలు ఉన్నట్టు మనకి ఇక్కడ క్లియర్ కట్గా అయితే తెలుస్తుందండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఇదే మాట్లాడుకుందాం. మనకి పిఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకైతే కేంద్రం అయితే 6,000 ఇస్తుండగా ప్రజెంట్ 10,000కు పెంచినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని మనకైతే సమాచారం అయితే ఉంది. సో ఫిబ్రవరి 1వ తేదీ మనకి అంటే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పెంపుపై మాట్లాడిన విషయం తెలిసింది. కేంద్రం ఇచ్చే 10,000తో పాటు తాము మరో 10,000 కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఏమన్నా రీసెంట్గా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనకైతే తెలియజేశారు. ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి ఈ వీడియోలో నేను మాట్లాడాల్సింది మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. ఈ ఏదైతే మనకి బడ్జెట్ ప్రవేశపెడతారో అది కూడా ఫిబ్రవరి 1వ తేదీలో ఈ బడ్జెట్ అనేది మాట్లాడతారని ఇక్కడ క్లియర్ కట్గా మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. సో ఒక హింట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చండి. నార్మల్గా మాట్లాడుకుంటే హింట్ అయితే మనకి మన సీఎం గారు అయితే ఇచ్చారు. సో దీన్ని బట్టి రైతులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. దట్టు ఇంకా సంక్రాంతి పండుగ రోజు అంటే దీన్ని అఫీషియల్గా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ రైతులకైతే ఒక రకంగా ఇది మేలు అంటే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు నన్ను అడిగితే. ముఖ్యంగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఇదే. సో ఈ బడ్జెట్ అనేది 1వ తేదీ ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఆ రోజే దీని గురించి మాట్లాడే అవకాశం కూడా లేకపోలేదు, ఆ రోజే దీని గురించి మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో పాటు రైతులకు ఇంకా ఏ బెనిఫిట్ అంటే ఏవి వీళ్ళు మనకి ఇంకా అంటే అందిస్తారో చూడాల్సింది. ఎందుకంటే ఈసారి రైతులకు కూడా మనకి కొంచెం బడ్జెట్లో ఎక్కువ ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి మనకి 20,000 చెప్పింది కదండి, అంటే 10,000 ప్లస్ 10,000 ఏదైతే ప్రజెంట్ మనకి 1వ తేదీ బడ్జెట్ ప్రవేశపెడతారో ఆ బడ్జెట్లో ఈ 10,000ని యాడ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 10,000 భరించి మొత్తం 20,000గా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇక్కడైతే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. సో ఈ 20,000 అనేది ఎప్పుడు ఇస్తుంది, ఏమి ఎట్లా అని నేను చెప్తాను అండి. సో ప్రజెంట్ మొత్తంగా 20,000/3 అని వేసుకున్నట్టయితే మనకి 6,500 రూపాయలు సంథింగ్ వస్తుంది. ఒక 100 ఇంకా 200 కొంచెం అటు ఇటుగా వేసుకున్నట్టయితే 6,500 6,600 రూపాయలు అయితే వస్తుంది. సో 6,600 వచ్చేసి సంవత్సరానికి 3 విడతల్లో వీళ్ళైతే చెల్లించే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఆ 3 విడతలు ఎప్పుడెప్పుడు అని మీరు అడిగినట్టయితే ముఖ్యంగా మార్చిలో ఒక్కసారి, తర్వాత వచ్చేసి జూలై కానీ జూన్, జూలై, సెప్టెంబర్ ఈ 3 నెలలు ఒకసారి, డిసెంబర్ నెలాఖరు అంటే చివరిలో ఒకసారి అయితే ఇచ్చే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయండి. ఇది 5 ఏళ్ల పాటు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉండే అన్ని నాళ్ళ పాటు మనకి ఏదైతే ప్రొవైడ్ చేస్తారు. ముఖ్యంగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చిలో ఒకసారి, తర్వాత వచ్చేసి జూలైలో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి అయితే ఈ పథకం అయితే అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. మీరు కూడా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా, ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అనుకుంటాను నేను. సో మీకోసం మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.